డిఏఎల్ఆర్ వచ్చేసరికి వాట్ ఐ ఫెల్ట్ ఇన్ ద సెకండ్ స్లాట్ అండ్ మాత్రం ఒకే రూమ్ లో రాసాం, ఒకే రూమ్ లో కలిసి రాయలేదు. సో డిఏఎల్ఆర్ వచ్చినప్పటికి నాకు అనిపించింది ఏంటంటే, యాజ్ ఐ డిస్కస్, మనం ముందు రోజే వీడియో చేసాం డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. కొంతమంది మన స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడింది ఏంటంటే, ఒక సెట్ దగ్గర మళ్ళీ స్టక్ అయిపోయారు. అండ్ దాంట్లో 2 సెట్స్ అయితే ఇండిపెండెంట్ సెట్స్ ఇచ్చారు. ఒకటి ఐ థింక్ ప్రాబ్లీ రెస్పాన్స్ షీట్ ఇచ్చేందుకు వెయిట్ చేయాలి. ఒకటి వచ్చేసి ఇన్కమ్స్ ఆఫ్ ది కంట్రీస్ గురించి మాట్లాడుతూ, జీడిపి గురించి. That's very independent. Yes, that's very independent. And that's a doable question, of course. అండ్ కోచెస్ ది కూడా 6 క్వశ్చన్స్ సెట్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక 2-3 క్వశ్చన్స్ ఇండిపెండెంట్ అండ్ మొత్తం సాల్వ్ చేయకుండా పెట్టేయచ్చు. అవునా? ఎస్, Okay. మొత్తం సాల్వ్ చేయట్లేదు, జస్ట్ ఒక 20% సాల్వ్ చేసి 2 క్వశ్చన్స్ పెట్టొచ్చు. సో డిఎల్ఆర్ ఇస్ మోడరేట్. Comparison here is verbal ability loni, DILR loni tricky ga పెట్టాడు. So very smart question paper that is. ఎస్ ఎస్ Feels like it is easy, but it is probably not. పేపర్ ఎవరికి ఈజీగా ఉందంటే, లక్కీలీ ఎవరు ఈజీ సెట్ పికప్ చేసుకుని వాళ్ళు ఈజీగా ఉంది.